IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఏపీలో ఎన్నికల సమరానికి తెరపడింది. ఇప్పుడు ఎవరు పీటను ఎక్కబోతున్నారా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ సరళి కూడా 80% దాటడంతో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈ విషయాలపైన ఏపీ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. సో పోలింగ్ సరళిని బట్టి ఏపీలో ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు, చూసారా, ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితులను మనం ఏపీలో చూడొచ్చు. గతంలో లేని విధంగా ఒక చరిత్ర సృష్టించినట్టుగా 80% వరకు పోల్ అయిందండి ఏపీలో. అండ్ అర్ధరాత్రి 12 తర్వాత కూడా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దీన్ని బట్టి ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, ఏం జరగబోతుంది, మీరేం చెప్తారు? నేను 80% ఓటింగ్ అనేది కొన్ని సెంటర్స్ అమ్మ, పిఠాపురం లాంటి సైడ్. మిగతా అన్నింటిలో మామూలుగా గతంలో జరిగినట్టే 62, 67, 70 ఇట్లా గతంలో పెద్ద తేడా లేదు. పిఠాపురం మాత్రం 80కి దాటింది నైట్. మిగతా అన్ని చోట్ల కూడా ఓటింగ్ సరళి ఎలా ఉందంటే ప్రతి వాళ్ళు తమ ఓటుని వినియోగించుకోవాలనే తాపత్రయం బాగా కనపడింది. మన ఓటు చైతన్యం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ చైతన్యం అంటే, ఎక్కడ మన బతుకుల్లో ఇన్నాళ్ళు ఉన్న మన ఇంటికి వచ్చే పెన్షన్లు, మన ఇంటికి వచ్చే అమ్మఒడి, మన ఇంటికి వచ్చే సహాయాలు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ ఎక్కడ మిస్ అయిపోతాయో ఈ కలగోరకంపగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. సంక్షేమ పథకాల వల్ల ఇజ్రాయెల్ అయిపోయేది, శ్రీలంక అయిపోతుంది దేశం అని, వాలంటీర్ల వల్ల గోన్లు సంచులు మోస్తున్నారు, వాలంటీర్ల వల్ల అమ్మాయిలు మిస్ అయిపోతారు, ఇవన్నీ మాట్లాడతారు. సో వీళ్ళు మనం వైసీపీ రాకపోతే ఇవన్నీ పోతాయేమో, ఈ సంక్షేమ పథకాలు మనం చేదాటిపోతాయేమో అని ఒక కంగారు, ఒక భయము, కనుక ఎట్టి పరిస్థితుల్లో మన ఓటు అలక్ష్యం చేయకూడదనే తాపత్రయం బాగా కనపడింది. ఆ తాపత్రయం ఎఫెక్టే పక్క రాష్ట్రాలలో ఉన్న ఏపీ ప్రజలందరూ కూడా వెళ్లారు, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫారెన్ నుంచి కూడా వచ్చారు, విదేశాల నుంచి కూడా వచ్చారు. పోస్టల్ బ్యాలెట్ కూడా గతంలో 1,00,000 పైచీలకు వస్తే ఇప్పుడు 4 లక్షల పైచీలకు పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. సో మంచి మార్పు. అందుకే ఎవరు కూడా తమ ఓటు వేస్ట్ చేయదు తెలుసుకోవాలి. అది మంచి సిస్టమ్. ఎవరు గెలిచినా కూడా ఆ ఓటరు తన బాధ్యత, ఈ ఓటు వేయటం అనేది ఖచ్చితంగా మనం వెయ్యాలి, మన తీర్పు చెప్పాలి అనే నిర్ణయం ఓటర్ మనసులో రావడం చాలా గొప్ప విషయం. అది సో నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి, రైట్, మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ బట్టి ఒక్కసారి మనం జిల్లాల వారీగా వెళ్ళిపోదామా? రైట్, శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. సో అక్కడున్న అట్మాస్ఫియర్, జరిగిన పోలింగ్ సరళి బట్టి వైఎస్ఆర్సీపీకి ఎన్నొచ్చే అవకాశం ఉంది, కూటమికి ఎన్నొచ్చే అవకాశం ఉంది? అక్కడ ప్రజల గుండెల్లో ఉన్న ఫీలింగ్ ఏంటి, గ్రౌండ్ రియాలిటీ అంటే, శ్రీకాకుళం 10లో 8 వైఎస్ఆర్సీపీకి. గతంలో 7 అనుకున్నాం, ఇంకోటి కారణం అది కూడా క్లియర్ అయిపోయింది. మన 8 దాకా గ్యారంటీగా. ఎందుకంటే శ్రీకాకుళంలో చాలా ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలామంది వెళ్ళారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది శ్రీకాకుళం వాళ్ళు డ్రైవర్లుగా, వాచ్మెన్లుగా, ఫ్యామిలీస్ తోటి వచ్చి ఇక్కడ ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాచ్మెన్స్. ఎందుకంటే అది చాలా వెనకబడిన ప్రాంతం, పాప డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ క్యాపిటల్ అక్కడ వస్తుంది, క్యాపిటల్ వస్తే మనం శ్రీకాకుళం డెవలప్ అయిపోతుంది, వైజాగ్ దగ్గరికి వస్తే మనం పక్కనే ఉన్నాం, బాగా డెవలప్ అవుతాం. ఎప్పుడు క్యాపిటల్ రాగానే క్యాపిటల్ పక్క జిల్లాలు బాగా అభివృద్ధి చెందుతాయి కదా. ఆ ఉత్సాహంతో వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వెళ్ళేది తర్వాత చూసుకొని మన ఓటు వల్ల పోయేది ఉంది అనుకోకుండా ప్రతి వాళ్ళు పరిగెత్తారు. అది ఆ గ్రౌండ్ రియాలిటీలో ఈ తటస్థ ఓటర్లు ఉన్నారు చూడమా, 20% తటస్థ ఓటర్లు ఉంటారు ఎప్పుడు కూడా. ఆ 20 మంది తటస్థ ఓటర్లు 80% వైసీపీ మొగ్గు చూపించారు. అంటే తటస్థ ఓటర్లు అంటే ఆఖరి నిమిషం దాకా తేల్చరు, చూద్దాం. గతంలో మనం గ్రౌండ్ రియాలిటీ చెప్పినప్పుడు కూడా కొన్ని ఆ ఒక సీటు తేడా కూడా అదే. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలు ఇప్పుడు లేటెస్ట్ డిసైడ్ అయ్యారు. సో ఆ ఎఫెక్ట్ కనపడుతుంది, ఇంకో సీట్ పెరిగింది. అండ్ పక్కనే ఉన్న విజయనగరంలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి నిన్న జరిగిన సరళిని బట్టి, ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి ఏం చెప్తారు? 8. సో ఇక్కడ కూడా ఇంతకు ముందు మీరు చెప్పిన రీజన్స్ వర్తిస్తాయంటారా? ఖచ్చితంగా మార్పు ఇక్కడ లేదు.
ఓకే. నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న విశాఖ, ఇదంతా ఒక బెల్ట్. అంటే క్యాపిటల్ కాబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 17లో 9 వస్తాయి. గతంలో మనం 7 అనుకున్నాం, 7 8 లేక 9 పెరిగింది. ఎందుకు పెరిగింది? క్యాపిటల్ వస్తుందని ఒక పాయింట్ను, వాళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విడిపోతుందేమో, మన చేజారిపోతుందేమో. ఈ తెలుగుదేశం గ్రూప్ వచ్చిందంటే బీజేపీ ఆల్రెడీ చెప్పేసింది అది నేషనల్ పాలసీ, దాన్ని మేము రిలీజ్కి ఇచ్చేస్తాం, అది నేషనల్ పాలసీ చెప్పేసి. సో ఈ కూటమిని గెలిపిస్తే వాళ్ళు ధరాదత్తం చేసేస్తారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన చేతి దాటిపోతుంది, ఈ ప్రభుత్వం అయితే కొంచెం అడ్డుపడుతుంది అని దాంతో అది అవేర్నెస్ బాగా వచ్చింది. అందుకని ఆ 2 సీట్లు కూడా పెరగడం. అండ్ తూర్పుగోదావరి జిల్లా అండి, ఇదంతా మనం కాపుల ఏరియాగా కూడా చూడొచ్చు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అండ్ నియోజకవర్గాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరిలో కొంచెం కూటమికి మొగ్గు చూపే వస్తుంది. వైఎస్ఆర్సీపీకి ఎందుకు రావచ్చు? వైఎస్ఆర్సీపీకి మన గ్రౌండ్ రియాలిటీలో తూర్పు దీంట్లో 19 ఉన్నాయి కదా, 19లో ఒక 6 మిగతా అంతా. ఎందువల్ల అంటారు? అక్కడ కొంచెం సామాజిక వ్యవహార విషయాలు ప్లస్ ఆ బెల్ట్ కొంచెం వాళ్ళ మొదటి నుంచి కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళు ఇక 6 పెరగచ్చు కానీ తగ్గదు అది. ఓకే. సో ఇక్కడ తగ్గే అవకాశం అయితే లేదు, బట్ పెరిగే అవకాశం ఉంది. అండ్ పశ్చిమ గోదావరి కూడా 15 నియోజకవర్గాలు. 15కి 7 వేసుకోవచ్చు. ఓకే, 7. అంటే ఇక్కడ కూడా మీరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతాలు కనుక ఇట్లా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా. నచ్చినా నచ్చకపోయినా మన అనే ఫీలింగ్ కొంచెం గట్టిగా ఉంది. ఆ గట్టి కొంతమంది విశేషంతో ఆలోచించి మన అనేది మనకు కావాల్సింది డెవలప్మెంట్ ఇదే, మన సంక్షేమ పథకాల ఇదే అనుకుంటుంటే ఇక్కడ అలా ఆలోచించి కాపుకు ద్రోహం చేసిన చంద్రబాబుని గెలిపించుకుంటామా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందుకనే లేకపోతే వాషౌట్ అవ్వాలి అక్కడ 7 రావడం అనేది అలా ఆలోచించే వర్గం ఉన్నారు. కాపులకి చంద్రబాబు ఏనాడు చేయలేదు. కాపులు ముద్రగడ పద్మనాభం కాపుల కోసం ఉద్యమం చేస్తే ఆయన్ని పోలీస్ స్టేషన్ నుంచోబెట్టాడు. వంగవీటి రంగ హత్యకి వ్యూహం పనిన వ్యక్తి అతను. సో ఇవన్నీ లెక్కలు ఉన్నాయి మనసు. అలా ఆలోచించిన వాళ్ళు వ్యత్యాసంగా ఉన్నారు. అలా కాకుండా మన అనేది కొంచెం అక్కడ బలం ఎక్కువ ఆ పాయింట్ కనుక అది. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 వైఎస్ఆర్సీపీ. సో కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపుతుంది. ఓన్లీ గోదావరి జిల్లాల్లోనే ఇంపాక్ట్ కూటమికి ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ కూడా 10కి 6 అసలు అంత రావడం కూడా టీడీపీకి కుల సామాజిక సమీకరణాలే అంటారు. గుంటూరుకి వెళ్తే 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17లో 10 లేక 11. ఇక్కడ అంతా నెక్ టు నెక్ ఫైట్ ఉందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది గ్రౌండ్ రిపోర్ట్ లో మీ అనాలిసిస్ చెప్తున్నారు. అవును, గ్రౌండ్ రిపోర్టు ఇదేంటి ప్రజల గుండెల్లో ఉండే మాటలు. అది ఒక పార్టీ, నేనే పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ గెలవాలని కాదు, గుండెల్లో ప్రజల యొక్క. అంటే ఈ లేటెస్ట్గా ఏంటమ్మా 20% కొత్త ఓటర్లు, 20% తటస్థ ఓటర్లు. వీళ్ళ యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు ఈ ఆఖరి రోజుల్లో ఇలా బాగా తెలుస్తుంది. దాని మీద వచ్చిన రిపోర్ట్ ఇది. అంటే ప్రకాశంలో కూడా మనం చూడొచ్చు 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 9. ఓకే, అంటే వెళ్ళే కొద్ది ఇక్కడ వైఎస్ఆర్సీపీకే కాస్త మొగ్గు ఉంది. ఓకే, కృష్ణా. నెక్స్ట్ నెల్లూరు జిల్లా అండి. నెల్లూరులో 10 నియోజకవర్గాలు. 10కి 9. యాక్చువల్గా 10కి 10 రావాలి, 10కి 10 రావాలి. కానీ ఒక్క సీటు అక్కడ కొంచెం ఆ క్యాండిడేట్ యొక్క ప్రాబ్లం వల్ల, క్యాండిడేట్కి అతనికి ఉన్న అక్కడ ప్రజలతో ఉన్న వ్యతిరేకత వల్ల ఒక సీటు పోయే అవకాశం ఉంది. కడప మనం తెలుసు వైఎస్ఆర్సీపీకి కంచుకోట ఇవన్నీ. కడపలో 10కి 9. 10కి 9. ఒక్కటి క్వశ్చన్ మార్క్ అయితే అది కూడా వాళ్ళకి కాదు, ఒకటి క్వశ్చన్ మార్క్. క్లీన్ స్వీప్ అయినట్టే. ఒకటి కూడా ఇతరులకి చూడాలి అది. ఓకే, నెక్స్ట్ కర్నూలు అండి.
14 కర్నూలు 12 14కి 12 ఇస్తారా? ఓకే. సో ఇక్కడంతా వైఎస్ఆర్సీపీ హవాని ఎక్కువగా నడుస్తుంది అంటారు. కడప, కర్నూలు, నెల్లూరు ఎంత ఎక్సెప్ట్ ఉభయ గోదావరి జిల్లాలు తప్పితేనమ్మా ఓకే. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ వైఎస్ఆర్సీపీకే వేవ్ కనపడుతోంది. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాస్త వాళ్ళకు అనంతపూరు రైట్. అనంతపూర్ కూడా 12కి 14 నియోజకవర్గాలు 12. ఓకే. నెక్స్ట్ చిత్తూరు కూడా 14-12. ఓకే. ఎన్ని వైసీపీకి ప్రమోషన్లు అంటే ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఓన్లీ గోదావరి జిల్లాలకు మాత్రమే కాస్త గో- కూటమి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో కూటమికి ఎక్కువ ఉంది. కృష్ణా గోదావరి జిల్లాలో పంచుకుంటున్నారు రెండు. రైట్ రైట్. మిగతా అన్ని జిల్లాలు వైసీపీ మొగ్గు. అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ సామాజిక నేపథ్యం సామాజిక నేపథ్యం నేపథ్యమే కమ్మాటమే ఏమైనా మన అనే ఒక ఫీలింగ్లో పని జరుగుతుంది అక్కడ. రైట్. అది జరుగుతుంది. అది యాక్చువల్ నిన్న ఓటింగ్ ప్యాటర్న్లో ఎంతవరకు అది వర్కౌట్ అయిందో చూడాలి. బాక్సులో ఉన్నాయి. మొత్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో 100 పైచీలకు ఖచ్చితంగా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వచ్చే ఇది లెక్క అవకాశం చూసుకుందాము. ఉందంటారు. లెక్క చూడమ్మా రఫ్గా. ఓకే. 8, 16 అంతే కదా. 16, 9, 25, 31, 38, 48, 58, 67, 76, 85, 97, 109, 121. సో 121 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది అంటారు మీరు. వీళ్ళకి ఎన్ని ఉన్నాయి? 3, 9, 22, 30, 36, 43, 46, 48, 50, 54. ఓకే. అది ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ 121 మనం మొన్న చేసినప్పుడు 125 దాకా వచ్చింది. ఈ ఎందుకు 125 నుంచి 121 అనేటప్పటికి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇంపాక్ట్ పడింది కన్నా ఒక 2-3 సీట్లు తేడా వచ్చింది. కానీ ఈ పెరిగే సీటే దీనికి తగ్గదు. దీని నుంచి పెరగాలి తప్పితే ఇది తగ్గే అవకాశం ఉంది, కానీ అది తగ్గే అవకాశం లేదు. సో ఏది ఏమైనా ఎన్నికల సమరానికైతే తెరబడింది. సో ఎవరు విన్ కాబోతున్నారా, ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారా అనే ఉత్కంఠే ఉంది. కాబట్టి ఎదుట్లో గ్రౌండ్ రిపోర్ట్లో టెన్షన్ అయ్యి 2-3 ఉన్నాయమ్మా. ఒక కుప్పం ఒకటి, రోజాది ఒకటి, అంబటి రాంబాబుది ఒకటి, ఇలాగ కొన్ని కూటమిది కానీ వైసీపీది కానీ కొంచెం పిఠాపురం క్వశ్చన్ మార్కులు, అంటే టఫ్ ఫైట్లు ఎవరు అనేది ఎవరో గంటాపదంగా చెప్పలేరు. ఆ పరిస్థితిలో ఒక 5-6 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. అవి ఎటు మొగ్గు చూపితే అంతే. కానీ అధికారం గ్యారంటీ వైఎస్ఆర్సీపీ అనేది ప్రజల గుండెల్లో ఉన్నది, ప్రజలు కోరుకుంటుంది. వైసీపీనే రావాలి, మా సంక్షేమ పథకాలు సాగాలి, మా ముసలోళ్ళకి, మా అవ్వలకి, మా తాతలకి, మా అవిటి కుటుంబ సభ్యులకి ఈ 1వ తారీఖు వస్తే జరుగుతున్న ఇది కొనసాగాలంటే వైసీపీ రావాలి, లేకపోతే ఇవన్నీ తుడిచిపెట్టేస్తారు వీళ్ళు అనే భయాందోళనలో ఉన్నారు. అందుకనే వచ్చి ఓటర్లు చూస్తే మీరు జనాలు వచ్చిన వాళ్ళు చూస్తే ముసలోళ్ళు, ముతకోళ్ళు, స్టిక్ పుచ్చుకుని వచ్చిన వాళ్ళు, నడవలేని వాళ్ళు కూడా వచ్చి, ఎందుకంటే మనం వేసుకోకపోతే ఏమైపోద్దో అని ఒక భయం. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి చిట్టుబాబు గారు. నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి రైట్ ఎవరు విన్ కాబోతున్నారు అనేది మీ అనాలిసిస్ ప్రకారం గ్రౌండ్ రిపోర్ట్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.